ఫ్రెండ్స్ తక్కువ ఇన్వెస్ట్మెంట్తో చేయగలిగే బిజినెస్ ఐడియా ఒక 50,000తో ఈ బిజినెస్ అయితే స్టార్ట్ చేసేయచ్చు. పెర్ డేనే మీకు ఈజీగా 3,000 నుంచి 5,000 వరకు ప్రాఫిట్ ఉంటుంది. చూడండి, ఎగ్స్తో రకరకాల రెసిపీస్ అంటే ఒక 20 to 30 రెసిపీస్ మనం అంటే చేయగలిగే, అంటే మీరైనా చేయొచ్చు, లేకపోతే వంట మాస్టర్నైనా పెట్టుకోవచ్చు అన్నమాట. ఓన్లీ ఎగ్తో. సో చుట్టుపక్కల మొత్తం స్టూడెంట్స్ ఎక్కువ ఉండేది, అంటే ఒక 4-5 కాలేజెస్ ఉండే ఏరియాల్లో ఇటువంటి స్నాక్స్ ఐటమ్ పెట్టొచ్చు. కోడిగుడ్డు హెల్త్కి చాలా మంచిది. చికెన్ తినకూడదు అనుకునే వాళ్ళు, లేకపోతే చికెన్ తినడం తగ్గించాలి అనుకున్న వాళ్ళు, లేకపోతే అలా కాకుండా ఓన్లీ ఎగ్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఇదైతే ఇష్టపడతారు. మంచిగా ఉంటుంది బిజినెస్. చూడండి, కొన్ని బిజినెస్లు వినేటప్పుడు ఇది వర్కౌట్ అవుతుందా అనిపిస్తుంది, కాకపోతే లాస్ రానే రాదు. ఏది ఇటువంటిది 20 నుంచి 30 రకాల రెసిపీస్ మీరు యూట్యూబ్లోనే ఓన్లీ ఎగ్ సంబంధించి స్టాల్స్ చాలా ఫేమస్ అయ్యి ఉంది. చూడండి, మీరు కావాలంటే ఢిల్లీ, చెన్నై, ముంబై అన్ని చోట్ల ఓన్లీ ఎగ్ అనమాట. ఓన్లీ ఎగ్తోనే రెసిపీస్. సో స్టాల్ ఓన్లీ ఎగ్తోనే ఉంటుంది ఎక్కువ, కనుక మంచి ప్రాఫిట్. అది ఎంత రేట్ పెడుతున్నారు అనుకున్నారు? మినిమం మీరు మీ దగ్గర ఐటమ్ వచ్చి 30 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యేటట్టు పెట్టుకోండి. 30-50 అంతే, ఏదైనా 30-50 అని పెట్టేయచ్చు. సో మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ ఫ్రెండ్స్ ఇది. ఎందుకంటే మీకు ఈజీగా ఎగ్తో అలవాటు అయితే ఒక్కొక్క రోజు ఒక్కొక్క రెసిపీ ట్రై చేస్తారు. చుట్టుపక్కల ఎక్కువ స్టూడెంట్స్ హాస్టల్స్ ఉంటాయి చూడండి, అటువంటి చోట ఇవి పెట్టండి. ఎక్కువ మంచిగా, అంటే స్ట్రీట్ ఫుడ్ ఎక్కడైతే ఫేమస్గా ఉందో అదే లైన్లో మీరు ఇది స్టార్ట్ చేయొచ్చు. ఏది ఒకటి స్టూడెంట్స్ ఏరియాలో అయినా స్టార్ట్ చేయొచ్చు, లేకపోతే స్ట్రీట్ ఫుడ్ ఏ రోడ్లో అయితే ఫేమస్గా ఉందో మీ ప్రాంతంలో అక్కడైనా ప్లాన్ చేసుకోవచ్చు. కానీ విలేజ్ వైపు మాత్రం వెళ్ళకండి, అంటే ఎక్కువ జనాభా ఉండరు. విలేజ్ ఎందుకు వద్దు అంటున్నానంటే, ఎక్కువ జనాభా లేని విలేజ్లో ఎక్కువ బిజినెస్ జరగకపోవచ్చు అనమాట. ఓకేనా? ఇంకొకటి, విలేజ్లో ఎక్కువ మంది ఇంట్లోనే వండుకొని తినేదానికే ఇష్టపడతారు. కనుక అదే సిటీ లైఫ్ స్టైల్ వేరేలా ఉంటుంది. మీరు చూసే ఉంటారు, అర్బన్ ప్రాంతాల్లో ఎక్కువ బయట తింటారు. కర్రీస్ కూడా ఇంట్లో అన్నం వండి కర్రీస్ తీసుకునే వాళ్ళు బోల్డ్ ఎంతమంది. కనుక చక్కగా మీకు ఇటువంటి బిజినెస్ అనేది 50,000తో, ఆ 50,000 కూడా ఎందుకు చెప్తున్నానంటే ఆ స్టాల్ అనేది మంచి ఆకర్షణగా రెడీ చేయాలి అన్నమాట. కనుక ఆ స్టాల్కి ఖర్చు అవుతుంది. కనుక 50,000 అన్నాను. ఇంకా ఏం ఖర్చు ఉంది? గ్యాస్, మీకు కమర్షియల్ గ్యాస్ సిలిండర్, నెక్స్ట్ ఇటువంటి ఫ్రై పాన్స్ ఒక 5-6 అంతే అనమాట. సో స్టార్టింగే వంట మాస్టర్ పెట్టాలని లేదు. ఫస్ట్ మీరు ఇంట్లో నేర్చుకొని కూడా ఫస్ట్ మీరు స్టార్ట్ చేయొచ్చు. బిజినెస్ బాగా పెరిగిన తర్వాత కూడా మీరు అప్పుడు షెఫ్ని పెట్టుకోవచ్చు అనమాట. సో స్టార్టింగ్ ఎగ్తో మాత్రం ఖచ్చితంగా క్లిక్ అయ్యే అవకాశాలే ఎక్కువ. మీరు టిఫిన్ సెంటర్ పెట్టాలంటే చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది, ఖచ్చితంగా మాస్టర్ దానికి అవసరం. కానీ ఎగ్తో చేసే రెసిపీలకి ఖచ్చితంగా వంట మాస్టర్ అవసరం లేదు అనమాట. స్టార్టింగ్ మీరు నేర్చుకునే మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. ఇంట్లో ట్రైల్ వేయండి, ఇంట్లో వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి తినిపించండి. ఫస్ట్ వాళ్ళ టేస్ట్ ఎలా ఉందో వాళ్ళు కరెక్ట్గా అంటే వాళ్ళు చెప్తారు. దాన్ని బట్టి మీరు కాస్త మార్పు చేర్పులు అనేది చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, నేను చెప్పే ఈ బిజినెస్ అనేది తక్కువ ఇన్వెస్ట్మెంట్తో సక్సెస్ అయ్యే బిజినెస్. ఇది వర్కౌట్ అవ్వదని భావించి మీరు ఏదేదో వీడియో చూసి ఏదేదో బిజినెస్ 50,000లో స్టార్ట్ చేశారంటే ఖచ్చితంగా మీ చేతిలోంచి ఉన్న అమౌంట్ కూడా పోతుంది. తర్వాత మళ్ళీ ఏ బిజినెస్ చేయాలన్నా అమౌంట్ లేకుండా పోతుంది. ఇటువంటిది పెట్టుకోండి. మంచి బిజినెస్, మంచి సిటీ చూసి పెట్టుకోండి.